BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పల్నాడు జిల్లాలో పాత కక్షలు మళ్లీ పడగ విప్పాయి. అత్యంత భయానకంగా వినుకొండ చెక్ పోస్టు సెంటర్లో అందరూ చూస్తూ ఉండగానే నడి రోడ్డుపై మరో వ్యక్తి దారుణంగా నరికి చంపాడు. దీంతో ఓ చెయ్యి రోడ్డుపై తెగిపడింది. మెడ దగ్గర తీవ్ర గాయమైంది. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కుప్పకూలిన ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వినుకొండలో జరగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఇద్దరూ మిత్రులే, కానీ కొన్ని రోజుల క్రితం వీరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అవి కాస్త చినికి గాలివానలా తయారైనట్లుగా చివరకు అందరూ చూస్తూ ఉండగానే కత్తులతో నరుక్కునే వరకు వెళ్లింది. షేక్ రషీద్ ముండ్లమూరు బస్టాండ్ సమీపంలోని మద్యం దుకాణంలో నుంచి బయటకొస్తున్నాడు. అదే సమయంలో రషీద్ మిత్రుడు జిలానీ కత్తితో దాడికి తెగబడ్డాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే అంతలోపే కత్తితో వెంటనే జిలానీ రషీద్ను నరకడం ప్రారంభించాడు. ఈ దాడిలో రషీద్ చేతులు తెగిపడగా తల మెడపై కత్తిపోట్లు పడ్డాయి. తీవ్రంగా గాయపడిన రషీద్ను స్థానికులు ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే రషీద్ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. దర్యాప్తు కూడా చేపట్టారు పోలీసులు. హత్య చేసిన నిందితుడిని వినుకొండ పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే ఈ హత్యపై పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు స్పందించడం జరిగింది. హత్యకు పాత కక్షలే కారణమని, ఇందులో రాజకీయ ప్రమేయం లేదన్నారు. జిల్లాలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించడం జరిగింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 144 సెక్షన్ విధించినట్లుగా వెల్లడించారు.